బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒడిశా మల్కాన్గిరి జిల్లాలో మావోయిస్టుల భారీ డంప్ బయటపడింది. పాన్స్ ఫుట్ పంచాయతీ పరిధిలోని కెండుగూడ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కుంబింగ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా భద్రతా దళాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబులను గుర్తించారు. 4 ఐఈడీ బాంబులతో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో ఘనబేడ గోరుసేటుకు చెందిన 177వ బెటాలియన్ సైనికులు పాల్గొన్నారు. ఒడిశా మల్కాన్గిరి జిల్లాలో మావోయిస్టుల భారీ డంప్ బయటపడింది. ఫ్రాన్స్ ఫుట్ పంచాయతీ పరిధిలోని కెండుగూడ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కుంబింగ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా భద్రతా దళాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబులను గుర్తించారు. 4 ఐఈడీ బాంబులతో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో ఘనబేడ గోరుసేటుకు చెందిన 177వ బెటాలియన్ సైనికులు పాల్గొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిషోర్ అందిస్తారు. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్గఢ్ జిల్లాలో మావోయిస్టుల భారీ డంపును భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 4 ఐఈడీ బాంబులతో పాటుగా వివిధ పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నాయి. పాన్స్ ఫుట్ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కెండుగూడ అటవీ ప్రాంతంలో ఈ డంపును అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. సెర్చ్ ఆపరేషన్ లో ఘనబేడ మరియు గోరసేటి యొక్క 177వ బెటాలియన్ సంబంధించిన సైనికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా ప్రాంతాల్లో మావోయిస్టులకు ఉన్నటువంటి డంపులన్నీ కూడా దొరికిన నేపథ్యంలో జవాన్లు అయితే విజయం సాధించారని చెప్పవచ్చు. మల్కన్గిరి జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు పెద్ద ఎత్తున ఈ డంపు స్వాధీనంతో విజయం సాధించారని చెప్పవచ్చు. చిత్రకొండ స్వామియాన్ ప్రాంతంలో మావోయిస్టుల డంప్ అనేది దొరకడం జరిగింది. డంపులో ఐఈడీలతో పాటు హై వోల్ట్ బ్యాటరీలు, విద్యుత్ వైర్లు కూడా ఉన్నట్టుగా కనుగొన్నారు. ఒక ఆక్సిజన్ సిలిండర్ కూడా దొరికింది. దీంతో పాటుగా బీఎస్ఎఫ్ క్యాంపు ఘనబేడ మరియు గోరపేటకు సంబంధించినటువంటి బెటాలియన్ టీంలు కూడా ఇంకా ఆ ప్రాంతంపై పూర్తి స్థాయిలో అయితే కూంబింగ్ నిర్వహిస్తుంది. ఆ ప్రాంతంపై ఆధిపత్యం కూడా ప్రదర్శిస్తుందని చెప్పవచ్చు. కెంచుగూడ అడవిలో కూడా సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. అయితే అడవి లోపల సోదాలు చేస్తున్న సమయంలో జవాన్లు ల్యాండ్ మైన్ డిటెక్టర్ తో ఒక చోట శోధించిన నేపథ్యంలో ఒక పేలుడు పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. చాలా వరకు కూడా ల్యాండ్ మైన్లు ఇంకా ఉండొచ్చన్న ఊహాగానాలతో ముందస్తుగా రిపోర్టుతో అక్కడ ఉన్నటువంటి బీడీఎస్ టీమ్ తో పాటుగా బాంబు స్క్వాడ్ తో పూర్తిగా అడవులన్నీ కూడా జల్లెడబడుతున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఒరిస్సా మల్కన్గిరి జిల్లాలో చాలా పట్టున్నటువంటి ప్రాంతాల మావోయిస్టులకి ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో జవాన్లు అయితే ముందస్తుగా ముందుకు వెళ్లి పూర్తి స్థాయిలో అన్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ ప్రాంతాలపై పూర్తి స్థాయిలో అయితే పట్టు నిలుపుకుంటున్నారు అని చెప్పవచ్చు. చిరంజీవి అయితే రవికిరణ్ గారు, థ్యాంక్ యూ రవికిరణ్.